ఇవాళ మొత్తం అంతా విక్రమ్ గారే మాట్లాడాలని కోరుకుంటున్నాను. ఓ ఇది ఇది నిజంగా విక్రమ్ గారు ఇవాళ మీరు మాట్లాడాల్సింది ఖచ్చితంగా. నిజం అన్న, లాస్ట్ 2 ప్రెస్ మీట్ల నుంచి నేనే మాట్లాడుతున్నాను. మీరు ఇప్పుడు కనబడ్డారు ఇవాళ. ముందుగా ఇక్కడికి వచ్చిన విష్ణు గారికి థ్యాంక్ యూ సార్. 10 years జర్నీ మీతో నాకు మెంటల్ మదిలో దగ్గర స్టార్ట్ అయింది. ఈ ఫిబ్రవరిలో మీరు 2 సినిమాలు రిలీజ్ చేస్తున్నారు. అందరూ 2 చేస్తారా చేయరా అని డౌట్లో ఉన్నారు. నాకైతే చేయాలని ఉంది. లైఫ్లో ఒకసారి మిగిలిపోద్ది. నాని గారికి ఒకసారి వచ్చింది, మీకు కూడా ఒకసారి వస్తే అలా నిలిచిపోద్ది అని. అలాగే ఇక్కడికి వచ్చిన అనిల్ గారికి థ్యాంక్ యూ సార్. సంక్రాంతిని ఇంటి పేరుగా మార్చుకొని సంక్రాంతి అనిల్ రావిపూడి గారు అయిపోయారు. సార్ మీరు ట్విట్టర్ అవన్నీ ఫాలో అవుతున్నారా సార్? సంక్రాంతి రిలీజ్ తర్వాత అంటే ఫ్యాన్స్ గొడవ పడుతున్నారు సార్. అక్కడ మా హీరోతో చేయి నెక్స్ట్, మా హీరోతో చేయాలి నెక్స్ట్ అని గొడవ పడుతున్నారు సార్. అంటే మీరు అలానో వెంకటేష్ గారితో మళ్ళీ చేస్తారు, బాలయ్యబాబు గారితో మళ్ళీ చేస్తారు, బాస్తో మళ్ళీ చేస్తారు, నాగార్జున గారితో కూడా చేయమని నాగార్జున గారు ఫ్యాన్స్ ట్రెండ్ చేస్తున్నారు సార్ మిమ్మల్ని. కపుల్ ఫ్రెండ్లీ సినిమా. నేను ఆల్రెడీ ఇంతకుముందు మల్టిపుల్ టైమ్స్ చెప్పాను. ఈ సినిమా నేను చూసి నాకు చాలా బాగా నచ్చి ఈ సినిమా నేనే చేయాలి అని వచ్చి విక్రమన్ని వంశన్ని అడిగి నేను ఈ సినిమా చేస్తున్నాను. బేసికల్లీ ఈ మధ్య లవ్ స్టోరీస్ చాలా తగ్గిపోయాయి. వచ్చే చాలా అరుదైన లవ్ స్టోరీస్లో ఇది ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ. ఈ February 14th వ్యాలంటైన్స్ డేకి ఈ సినిమా తప్పకుండా చూడండి. ప్రేమలో ఉన్నవాళ్ళు, ప్రేమలో లేని వాళ్ళు, పడబోయే వాళ్ళు, ఆల్రెడీ పడి విడిపోయిన వాళ్ళు అందరూ కలిసి సినిమాలు చూడండి. అందరికీ ఈ సినిమా నుంచి తీసుకెళ్ళడానికి ఒకటి ఉంటుంది. లాస్ట్ టైం మొన్న చెప్పినట్టు ప్రేమలో పడ్డం అంటే పడేయడం కాదు, పడిన తర్వాత నిలబడ్డం. అది సినిమా. మీరందరూ చూసి ఈ సినిమాని ఎంజాయ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సినిమా డైరెక్టర్ మొన్నే మ్యూజిక్ డైరెక్టర్, ఎడిటర్ రాలేదనుకుంటా. సో వీళ్ళందరితో చెన్నైలో నేను చాలాసేపు కూర్చున్నాను. సో ప్రోడక్ట్ గురించి అవి డిస్కస్ చేస్తున్నాను. వెరీ ప్యాషనేట్ పీపుల్. అండ్ ఈ సినిమా చాలా రియాలిటీకి దగ్గరగా, రిలేటబిలిటీ ఎక్కువగా ఉండేటట్టు, అక్కడెక్కడ సినిమాటిక్ లిబర్టీస్ తీసుకొని గాల్లో ఏదో మ్యాజిక్ జరిగేటట్టు కాకుండా చాలా రియలిస్టిక్గా తీశారు. క్యారెక్టర్స్ కానీ, కథ, సీన్లు అన్నీ చాలా రియలిస్టిక్గా ఉంది. డెఫినెట్లీ మీ అందరికీ నచ్చుతుంది. ఈ వ్యాలంటైన్స్ డేకి ఈ సినిమా చాలా మెమరబుల్ అండ్ స్పెషల్ అవుతుందని కోరుకుంటున్నాను. సంగీత్ బ్రో, సారీ, రోజు ఫోన్ మాట్లాడి మౌన్. పర్వాలేదు, ఆయన కూడా ఆయన ఇంట్లోనే ఉంటారు, మాట్లాడొచ్చు. ఆయన ఇంట్లోనే ఉంటారు, బట్ రోజు సంగీత్తో కాల్ మాట్లాడి ఇంక అదే వచ్చేసింది. చెప్పండి. రేపు ప్రీమియర్స్ వేస్తున్నామండి. ఆల్రెడీ 10 shows ప్లాన్ చేశాము. అన్నీ ఫాస్ట్ ఫిల్లింగ్లో ఉన్నాయి. సో అంటే వ్యాలంటైన్ డే కన్నా ఒక 1 day ముందే ప్రీమియర్స్తో వచ్చి మా కంటెంట్ ఏంటో మీ అందరికి చూపించాలని చాలా ఎగ్జైట్మెంట్తో ప్రీమియర్స్ వేసాం. ఫాస్ట్ ఫిల్లింగ్ జరుగుతుంది. సినిమా డెఫినెట్లీ పెద్ద హిట్ అవుద్ది. తర్వాత సక్సెస్ మీట్లో ఒక 4-5 పెడతాను పక్కా. ప్రతి దాంట్లో విక్రమ్ గారు రావాలని కోరుకుంటున్నాను. ఆయన వచ్చి మాట్లాడాలని కోరుకుంటున్నాను. ఇంకా మిగిలిందంతా ఈరోజు విక్రమ్ గారే మాట్లాడతారు. థ్యాంక్ యూ. సో ఫుల్ టార్గెట్ ఇవాళ విక్రమ్ గారే అనమాట.